మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఈ వీడియోలో మనకు వచ్చే పౌర్ణమి, పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి మన గ్రహణం అంటున్నారు. మరి ఈ గ్రహణ సమయం ఏంటి, మనం ఏం పాటించాలి, నియమాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనకు పౌర్ణమి అనేది ఇప్పుడు 3వ తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి 3వ తారీఖు నాడు గ్రహణం ఉంది అని తెలియజేస్తున్నారు. మనకు 2వ తారీఖే హోళికా దహనం, కామ దహనం జరుగుతుంది. అయితే పౌర్ణమి 4వ తారీఖు నాడు జరుపుకుంటాం. 3వ తారీఖు సాయంత్రము అంటే మార్చి 3వ తారీఖు సాయంత్రము 6 గంటల నుండి 6:25 నిమిషాల నుండి 40 నిమిషాలు, ఒక 25 నిమిషాల పాటు గ్రహణ సమయం అనేది ఉంటున్నది. అయితే మనము గ్రహణానికి ముందు ఒక యామము అంటే 3 గంటల ముందే మనము భోజనాన్ని ముగించుకోవాలి, తినకూడదు అని చెప్తారు. తర్వాత గ్రహణం తర్వాత కూడా భోజనం చేయకూడదు, ఎందుకంటే రాత్రిపూట కాబట్టి గ్రహణం అయిన తర్వాత. అయితే మామూలుగా యోగులు, పండితులు, నిత్య అగ్ని ఆరాధన చేసేవాళ్ళు అందరూ కూడా, బ్రాహ్మలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే గ్రహణానికి ముందు 3 యామములు అంటే 6 గంటలకు, అంటే దానికన్నా ముందు 3 యామములు అంటే 3 గంటలు కాదు, ఒక్క యామం అంటే 3 గంటలు. అట్లా 3 యామాల ముందు వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటారు, తర్వాత తీసుకోరు. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఏది భోజనం చేయరు. అంటే ఒక రాత్రి భోజనం చేయకుండా ఉండాలి, తెల్లవారి దినం కూడా భోజనం చేయకుండా ఉండాలి అని మన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. తినకుండా ఉండి తెల్లవారి మళ్ళీ చంద్ర దర్శనం అయిన తర్వాత, చంద్రుడిని చూసిన తర్వాతనే నమస్కరించుకొని అప్పుడు భోజనం చేయాలి. మనం మామూలుగా ఏం చేస్తాం ఇళ్ళల్లో అంటే ఆ రోజు మనకేదో టైం చెప్పిన దానికి ముందే భోజనాలు ముగించుకుంటాము. గ్రహణ సమయంలో దైవారాధన అంటే దైవ స్మరణ జపం చేసుకోవాలి. తర్వాత ఆ గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు చేసుకొని ఏవో టిఫిన్ లాంటివో ఏవో తింటూ ఉంటాము. తెల్లవారి మళ్ళీ గ్రహణ కర్రీ అంటారు, చాలా తప్పు. ఆ రోజు తప్పకుండా స్నానం చేయాలి, తల స్నానం. ఎందుకు అంటే గ్రహణం రోజు చేయకపోయినా మనకు ఆరోగ్య రీత్యా, కానీ గ్రహణం తెల్లవారి తప్పకుండా చేయాలి. గ్రహణ కర్రీ అంటారు. ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు, కావాల్సుకొని ఏవో పుట్టించుకొని బయటకు వెళ్ళకూడదు ఆ రోజు అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇవి నియమాలు అన్నమాట, సామాన్య నియమాలు ఇవి. భోజనం అనేది చంద్రదర్శనం అయినాకనే చేయాలి. అయితే స్త్రీలు, పిల్లలు వాళ్ళు చేయగలుగుతారు. ఎవరైతే ఈ నిత్యము అంటే ద్విజులు యజ్ఞోపవీతం ధరిస్తారు, వాళ్ళు దైవ అర్చనలు చేసేవాళ్ళు, యోగులు, పీఠాధిపతులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చంద్ర దర్శనం చేయకుండా ఏమి ఆహారాన్ని తీసుకోరన్నమాట. అయితే ఇవి నియమాలు. అయితే మనం ఏం చేస్తాము, ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి అంటే సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనకారకుడు, మనసుకు మీద ఎఫెక్ట్ చూపెట్టేవాడు. రాహువు కాలము యొక్క కారకుడు. మరి కాబట్టి ఈ రాహుగ్రహ జపము, సూర్యగ్రహ జపము,
చంద్రగ్రహ జపము చేసుకోవచ్చు. లేదండి ఇవన్నీ మనకు తెలియదు అంటే మన ఇంటి దేవుడు ఉంటారు ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు. మనము ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాం కదా, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు ఎవరు ఉంటే వాళ్ళ జపం చేసుకోవాలి ఆ గ్రహణ సమయంలో, అంటే 6 నుంచి 7 వరకు ఆ సమయంలో తప్పకుండా. ఇది చాలా విశేషమైనది పాల్గొన మాసంలో కాబట్టి. మరి లేదు అంటే మీ ఇష్టదైవం కాదు, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అని లక్ష్మీదేవిని జపించుకోవచ్చు ఆ కోరికతోని కూడా. ఎందుకు అంటే ఇది పుణ్యకాలం అంటారు గ్రహణాన్ని. కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసిన జపము మామూలుగా చేసిన దానికి 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోని ఈ సమయంలో తప్పకుండా జపం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ కోరికలు ఏవైనా కూడా మీ ఇష్ట దైవాన్నో, లక్ష్మీదేవినో, లేదు శ్రీమాత్రే నమః అనో, లేదు నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు గ్రహానికి సంబంధించిన జపాలైనా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఉన్న పండితులను అడిగి వాళ్ళ ద్వారా చెప్పించుకొని చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే తప్పకుండా మనము ఏదో ఒక నామస్మరణ చేసుకోవడం అనేది ఉత్తమము ఈ ప్రస్తుత కాలాన్ని బట్టి. తర్వాత మరి ఈ నియమాలన్నీ అందరికీ వర్తిస్తాయా అంటే చిన్న పిల్లలకు, వృద్ధులకు, 80-70 దాటిన వాళ్లకు, ఎవరైతే రోగగ్రస్తులు మందులు బిళ్ళలు వాడుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలకు ఈ నియమాలు ఇంత ఖచ్చితంగా వర్తించవు. వాళ్లకు ఉండలేని వాళ్లకు పాలు, పళ్ళ రసాలు ఏవైనా ఇవ్వవచ్చు, తప్పు లేదు. వాళ్ళకి అటువంటి ఆహారాలను ఇవ్వాలి. కానీ మరీ అన్నము వండడము చేయడం అటువంటి చేయకూడదు. పండ్లు, పాలు తాగవచ్చు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు తప్పకుండా గ్రహణ సమయంలో నియమాలను పాటించాలి. మనం ఆ సమయము ఒక 25 నిమిషాలు ఉంది అంటే మనము ముందు ఒక 30 నిమిషాలు, తర్వాత ఒక 30 నిమిషాలు తీసుకుని ఆ సమయంలో కదలకుండా పడుకొని మనసులో నామస్మరణ చేసుకోవడం వల్ల చక్కని ప్రసవం జరుగుతుంది, మంచి పండంటి పిల్లలు పుడతారు. ఆ విధంగా మనము భయపడకుండా, ఇదేదో అయిపోతుందనే టెన్షన్లు పడకుండా చక్కగా విధి విధానాలు తెలుసుకొని ఆచరించండి. మరి ఈ సమయంలోనే మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. ఆ గ్రహం అంటే ఇది అవుతుందండి, దీని తర్వాత అది అవుతుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. ఏది చెప్పినా రాబోయే కష్టాన్ని ఆపగలిగే శక్తి మనకు లేదు. సూర్యుడిని రాకుండా ఆపగలుగుతామా? అదేవిధంగా రాబోయేది ఏంటో మనకు తెలియదు, ఎలాంటి కష్టం వస్తుందో. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దైవ బలాన్ని పెంచుకోవాలి. దైవ బలంతోనే మనం ఎదుర్కోగలుగుతాం. బయట ఏ శక్తి కూడా మనకు సరిపోదు ఇటువంటి వాటికి. వచ్చిన తర్వాత అది కష్టమేంటో తెలిసిన తర్వాత మనము దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ రాకుండా ఆపలేం. అయితే అటువంటి వచ్చేదాన్ని ఎదుర్కొనే శక్తి కలగాలి అంటే దైవ బలం ఉండాలి. అందుకోసం మనము ఈ జపం అనేది చేసుకోవాలి. తర్వాత వాటి గురించి టెన్షన్లు పడవద్దు. ఆ టెన్షన్తోనే మనకు ఇబ్బందులు కలుగుతాయి. కానీ మనకి ఎందుకు చెప్తారు పెద్దలు అంటే మనము రెడీగా ఉండాలి, సన్నద్ధంగా ఉండాలి అని చెప్తారనమాట. మన ముందే దాన్ని ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని, ఇప్పుడు కరెంటు పోతుంది మీకు రేపు 1 గంట నుండి 5 దాకా అని చెప్తారు. ఎందుకండి? మనము దానికి సంసిద్ధంగా ఏమైనా గ్రైండ్ చేసుకునేవో ఇంకేమైనా పనులు, కరెంటుతో చేసే పనులు ఉంటే ముందే చేసి పెట్టుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా మనకేదో బాగుండదు,
ఈ గ్రహాలకు ఈ నక్షత్రాలకు అనగానే భయపడకుండా టెన్షన్ పడకుండా మనము కాస్త దైవం మీద దృష్టి పెట్టి భక్తితోని నామస్మరణ చేసుకోండి. వీలంతగా మంచి భక్తి గీతాలు వినండి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. తర్వాత సునాయాసంగా దాన్ని దాటిపోగలుగుతాం. అది ఆ విషయమే నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. ఎందుకంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు చెప్పేది ప్రాణాలు పోతాయి, మన్నగండాలు, ఆ గండాలు, ఈ గండాలు అన్నీ చెప్తూ ఉంటే వింటూ ఉంటే. కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఏవైనా కూడా రాకూడదు, మనకు రాకూడదు అని ప్రయత్నం చేయడం అనేది, రాక్షసులు మాకు మరణం రాకుండా వరం ఇవ్వమంటే దేవుళ్ళు ఇయ్యరు, ఎప్పటికీ ఇయ్యరు. కాకపోతే మరణము నువ్వు కోరుకున్నట్టుగా వచ్చేటట్టు ఇస్తామంటారు. ఎందుకండి? దాన్ని ఎవరు ఆపలేరు. అలాగే మనకు వచ్చే కష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ కష్టం ఏదొస్తుందో కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించడమే చేసే ఉత్తమమైన మార్గం. అందుకే మన పెద్దలు చెప్పిండ్రు, కాసేపు మనము మన సమయంలో కనీసం రోజు ఒక 10 నిమిషాలు భక్తితో ఆ పూజ చేసుకోవడం అనేది పెట్టిండ్రు. ఆ రకంగా మనము భగవంతుడికి దగ్గర అవుతాము. కాస్త గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి అంటారు. ఆ సమయమన్నా భగవంతుడికి దగ్గర అవుతాము. కాస్త భజన చేస్తే వెళ్ళి కూర్చోండి అంటారు. కాస్త ఆ 4 మాటలు మంచి పాటలు వింటాము, భగవంతుణ్ణి ధ్యానిస్తాము అని. ఇవన్నీ కూడా మన మంచి కోసము, మనకు ధైర్యంగా ఉండడం కోసం చెప్పినవి. కాబట్టి మనము ఇలాంటివి చేసి ధైర్యంగా ఉండాలి. అన్నిటినీ జయిస్తాము, అధిగమిస్తాము చక్కగా మనము ఆ భగవంతుడి అనుగ్రహంతో. ఇదండి గ్రహానికి సంబంధించిన విశేషాలు. మరి తెల్లవారి మామూలుగా మనము హోలీ పండుగను నిర్వహించుకుంటాము, అంతే. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు టెన్షన్ పడకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి చక్కగా. మీరు కూడా మరి ఇంకొక విషయము ముఖ్యమైనది ఏంటి అంటే, మనము దర్భ అంటాం. గరక అంటే గ్రీన్ కలర్లో ఉండేది గరక అండి. దర్భ అంటే అది ఎండిపోయిన దాన్ని దర్భ అంటాం. మనం ఏం చేయాలంటే దర్భను ఉపయోగించాలి, దర్భలు వేసుకోవాలి. ప్రతి నూనె, ఉప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా ఇంట్లో, ఆ కిరణాలు పడినా కూడా ఆ దోషాన్ని హరించి వేసే గుణం ఉంటుంది. దర్భ పవిత్రమైంది కాబట్టి అందుకోసం ఆ విధంగా వేయమని చెప్పిందనమాట. కాబట్టి మీరు మర్చిపోకుండా ఆ దర్భకర్రలు తెచ్చిపెట్టుకోండి. చక్కగా ఇంట్లో పాలు, పెరుగు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి వాటన్నిటి మీద వేసుకోండి. మరీ అన్నము, కూరలు, పప్పులు మిగిలితే దర్భలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాడకండి. వాటిని పడేయండి. లేకుంటే మిగిలినవి ఉంటే ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకు ఇచ్చేసేయండి. అలాంటివి అస్సలే ఉంచుకోకండి. మీరు తినకండి, మీ పిల్లలకు కూడా పెట్టకండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఏ బిచ్చగాళ్ళకు కూడా వేయకూడదండి, పాపం అది. మీరు తినొద్దు, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. గ్రహణానికి ముందే మిగిలినవి ఉంటే, ఇచ్చేది ఉంటే ఇచ్చేసేయండి, ఎవరికైనా వాళ్ళు తింటారు. కానీ గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారు అలాగే ఉంచి ఎవరికి పెట్టకండి. ఇంకా మిగతా వేరే ఉంటాయి, ప్యాకెట్లో ఏవో ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నప్పుడు వాటి మీద దర్భలు వేసి పెట్టుకోండి. వీలైనంత వరకు అలా ఉంచుకోకుండా మనం జాగ్రత్త పడితే మంచిది. నెయ్యి, నూనె అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాటి మీద ఆ దర్భలు వేసుకోండి. ఇదండి మరి నచ్చితే అందరు లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.